నేను నా జీవితంలో పరిచర్య ప్రారంభానికి పూర్వం నుంచి కూడా కొన్ని విమర్శలు, కొన్ని నిందలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాను. చాలామంది అవగాహన లోపమా, అజ్ఞానమా, తొందరపాట తెలియదు కానీ ఈజీగా స్టేట్మెంట్ పాస్ చేసేవాళ్ళు. బట్ నాకున్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? నా పక్షమై నా దేవుడు సాక్ష్యం పలుకుతాడు. ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఇది, నేను అది, నేను అలా కాదు, నేను ఇలా కాదు అని చెప్పుకోవాల్సిన పని లేదు. నేను ఇదే చెప్తాను. నేను చాలాసార్లు అన్నాను, సార్ మీరు నా కోసం ప్రార్థన చేయండి, నా దేవుడు మాట్లాడతారు మీతో అని చెప్పాను. ఈరోజు మీకు ఇదే కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు అనవసరమైన నిరూపణల కోసం ఇంకోటి కాదు, నీలో పాపం ఉంటే క్షమించమని అడుగు. నువ్వు యథార్థపరుడివైతే దేవుడే నీ పక్షాన సాక్ష్యం పలకాలి, దేవుడే నీ గురించి సత్యం మాట్లాడాలి. మరియా ఆ సందర్భంలో ఈ ఉదంతాన్ని బట్టి నేటికి కూడా సమాజంలో ఉన్న మాటలేంటి? క్రీస్తు వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు చాలామంది మరియమ్మను గురించి చాలా నీచంగా మాట్లాడతారు, మరియమ్మ గురించి చాలా చండాలంగా మాట్లాడతారు. ఆవిడ పాపం చేసింది, ఆవిడ పాపంలో ఆయన్ని కనింది అన్నట్లుగా మాట్లాడతారు. కానీ సత్యం ఏంటి అంటే మరియలో ఏ పాపము లేదు, మరియలో ఏ పాపము లేదు. ధన్యురాలు ఆవిడ, స్త్రీలలో ఆవిడ ధన్యురాలు. సర్వోన్నతుడైన దేవుని ఆయన గర్భంలో మోసింది. ప్రజల చేత నిందించబడిన ప్రతి వ్యక్తి పాపి కాదు. ప్రజల చేత దోషిగా చిత్రీకరించబడిన ప్రతి వ్యక్తి పాపి కాదు. నీకు సత్యము కావాలా? దానిని బయలుపరచువాడు నా దేవుడు, ఆయన ఎదుట మోకరించు. కానీ తొందరపడి వ్యక్తి మీద ఒక మాట మనం జారినప్పుడు మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం.